ఫ్యామిలీస్లో ఒక అపోహ ఉంటుందండి, ఒక 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 అపవాది కుట్ర ఉంటుంది. ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ప్రేమలో వర్ధిల్లుతున్నటువంటి కుటుంబాల్లో భార్యాభర్తల మధ్యలో సరైన సంబంధం ఉండదు. వాళ్ళ ఫిజికల్ రిలేషన్షిప్ కానీ, మెంటల్గా కానీ, వాళ్ళ ఐక్యతలో కానీ, వారి యొక్క సంతోషంలో కానీ, వారి యొక్క ఆనందంలో కానీ ఎక్కడ కూడా వారు సంతోషంగా ఉండలేరు. ఎందుకంటే భర్త మంచి ప్రార్థన పరుడైతే భార్య సినిమా పోదాం అంటది. భార్య సినిమా పోదాం అనేసరికి భర్తకు వచ్చి సైతాన్ పట్టుకుంటుంది. ఇలాగ డిఫరెంట్ ఆలోచనలు కలిగి నా భార్య మంచి భక్తిపరురాలు కాదు, నా భర్త మంచి భక్తిపరుడు కాదు, అందుకే నా జీవితం ఇట్లా తగలబడింది అని చాలాసార్లు అపవాది పెట్టినటువంటి కుట్ర సంబంధమైన థాట్లో భార్య మీద, భార్య భర్త మీద ఇటువంటి ఆలోచన కలిగి ఉంటుంది. ఇటువంటి ఆలోచన వాళ్ళు తినొద్దన్న పండు తిన్న తర్వాత వాళ్ళిద్దరు ఒకరొకరు ఎక్స్ప్రెస్ చేసుకున్నారా, లేకుంటే దేవునితో చెప్పారా? నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే నువ్వు తినొద్దన్న పండును తీసుకుని నాకు ఇస్తే నేను తిన్నా. హత్తుకోమన్నావు, హత్తుకున్నా, పండిచ్చింది, తిన్నా, పన్నా. ఇప్పుడు చెప్పండి, బ్లేమ్ ఎవరు? ఈరోజు కుటుంబంలో అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి బ్లేమ్ అయ్యేది ఎవరో తెలుసా అండి? దేవుడే. నువ్వు ఇచ్చిన స్త్రీనే నువ్వు తినొద్దన్న పండు నాకు ఇస్తే నేను తిన్నాను, దానివల్ల ఈరోజు నేను నీకు దూరం అయిపోయాను. ఎంత బ్లేమ్ అండి దేవుని మీద. అలా మాట్లాడడానికి రీజనే వాళ్ళు తిన్నటువంటి పండు. బాగా గమనించండి, దేవుడు ఆదమవ్వను చేసిన తర్వాత దేవుడు లేడు, ఇంకా అక్కడ ఆదమవ్వనే ఉన్నారు. మరి దేవుడు లేనప్పుడు ఆదమవ్వ దేవునితో కనెక్ట్ అయి ఉన్నట్ట, డిస్కనెక్ట్ అయిన ఉంటా. క్రైస్తవ జీవితంలో మ్యాజిక్ ఏంటో తెలుసా అండి? నీకు దేవుని సన్నిధి కనపడకపోతే వాక్యాన్ని వాడుకోవాలి, ఆయన వాక్యాన్ని వాడుకోవాలి. ఆయన వాక్యాన్ని వాడుకుంటుంటే ఆయన సన్నిధి నీకు అర్థమవుతుంది. ఆయన సన్నిధి నీకు అర్థమవుతుంటే వాక్యం ప్రత్యక్షం అవుతుంది. ఆ వాక్యం ప్రత్యక్షం అయితే ఆయన కనపడుతూ ఉంటాడు. ఆయన కనపడుతున్నప్పుడు మళ్ళీ వాక్యం ప్రత్యక్షం అవుతుంది. వాక్యం ప్రత్యక్షమైనప్పుడు మళ్ళీ ఆయన కనపడుతూ ఉంటాడు. మళ్ళీ ఆయన కనపడుతున్నప్పుడు వాక్యం. బాగా గమనించండి, ఎవ్రీ టైం దేవుడు సన్నిధి నిన్ను తల వంచి పప్పన్నం తిను, నువ్వు మటన్ చికెన్ ఎక్కువ తింటున్నావు, ఈ మధ్యలో డాక్టర్ దగ్గరికి పోవాలని ఉందా, ఇంజక్షన్ లేపించుకోవాలని ఉందా, గుండె కోపించుకోవాలని ఉందా, అది ఉందా ఇది ఉందా అని దేవుడు 24 గంటలు మాట్లాడు. దేవుడు వాక్యములో ప్రత్యక్షమయ్యి వాక్యమును నీ దగ్గర పెట్టి ఆయన వెళ్ళిపోయాడు. అంత మాత్రం చేతనే దేవుడు వెళ్ళిపోయాడు కాదు, ఆయన వాక్య రూపంలో ఉన్నాడు. నువ్వేం చేయాలంటే ప్రతి క్షణము ఆ వాక్య రూపంలో ఉన్న దేవుణ్ణి నువ్వే ప్రత్యక్షం చేసుకోవాలి, నువ్వే నమ్మాలి, నువ్వే ఆరాధించుకోవాలి, నువ్వే ఆ సన్నిధిని అనుభవించాలి.